రాత్రి నిశ్శబ్దంగా ఉంది. చిన్న గదిలో మృదువైన వెలుగు. 7 సంవత్సరాల చిన్నాడు నాన్న దగ్గర కూర్చున్నాడు. నాన్న మెల్లగా నవ్వుతూ అన్నాడు, రా నాన్నా, ఈరోజు నాన్న నీకొక మంచి కథ చెబుతాను. ఒక కుక్క గురించి, నిజమైన నమ్మకం గురించి. ఈ కథలో ఒక తాతయ్య ఉంటాడు. అతని జీవితంలో ఒక కుక్క చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కథ వింటే నువ్వొక విషయం నేర్చుకుంటావు నాన్నా. నమ్మకం అంటే ఏమిటో. నాన్న చిన్నాడి తల నిమిరాడు. చిన్నాడు ఆసక్తిగా వినడానికి సిద్ధమయ్యాడు. ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు. మధ్యలో మట్టి ఇళ్ల వరుస. ఆ గ్రామం చివర్లో ఒక చిన్న గుడిసెలాంటి ఇల్లు. ఆ ఇంట్లో వృద్ధుడు రామయ్య ఒంటరిగా నివసించేవాడు. భార్య చాలా కాలం కిందటే చనిపోయింది. పిల్లలు పట్టణాలకు వెళ్ళిపోయారు. రోజంతా రామయ్యకి తోడుగా ఉండేది ఒక్కటే, అతని కుక్క బ్రావో. రామయ్య నివసించే గ్రామం పెద్దది కాదు, కాని ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి మనుషులు కష్టసుఖాల్లో ఒకరినొకరు వదలరు. అయినా కాలం మారింది. పాత రోజుల మమకారం కాస్త తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ తమ పనుల్లో మునిగిపోయారు. అలాంటి గ్రామంలో రామయ్య ఒంటరిగా జీవిస్తున్నాడు. వయసు మీదపడినా అతని కళ్లలో ఒక శాంతి ఉంది. కాని ఆ శాంతి వెనుక దాగియున్న ఒంటరితనం ఎవరికీ కనిపించదు. ఒక వర్షపు సాయంత్రం. చీకటి పడుతోంది. రామయ్య పొలంనుంచి ఇంటికి వస్తున్నాడు. అప్పుడు అతని కాళ్ల దగ్గర ఏదో కదలిక. చూస్తే చిన్న కుక్కపిల్ల. మట్టితో నిండిపోయి వణుకుతూ ఉంది. గ్రామస్థులన్నారు, అదేమీ పెంచొద్దు రామయ్యా, భారమవుతుంది. కాని రామయ్య కుక్కపిల్ల కళ్లల్లో భయాన్ని చూశాడు. ఆ కళ్లలోనే ఒక ప్రశ్న, నన్ను వదిలేస్తావా? రామయ్య నిశ్శబ్దంగా దాన్ని ఎత్తుకున్నాడు. ఇంటికి పోదాం అన్నాడు. ఆ రోజునుంచే బ్రావో జీవితం మారింది. ప్రతి ఉదయం రామయ్య లేచిన వెంటనే బ్రావో తోక ఊపుతూ ముందుకు వచ్చేది. రామయ్య పొలానికి వెళ్తే వెనకే బ్రావో. సాయంత్రం ఇంటికి వస్తే ముందే తలుపు దగ్గర కూర్చునేది. గ్రామంలో అందరూ చెప్పేవారు, ఈ కుక్కకి రామయ్య మీద అపారమైన నమ్మకం ఉంది. బ్రావో పెద్దదవుతున్న కొద్దీ రామయ్య మీద నమ్మకం పెరిగింది. రామయ్యకు కూడా బ్రావో మీద. రామయ్య మాట చెప్పకపోయినా బ్రావో అర్థం చేసుకునేది. రామయ్య బాధపడితే బ్రావో దగ్గరకు వచ్చి తల ఒడ్డేది. రామయ్య నవ్వితే బ్రావో తోక ఆగకుండా ఊపేది. గ్రామస్థులు నవ్వేవారు, ఇద్దరూ ఒకే మనసున్నట్టున్నారు. అది నిజమే. ఒకరోజు గ్రామంలో దొంగతనాలు మొదలయ్యాయి. రాత్రిళ్ళు ఇళ్లలోకి చొరబడి ధాన్యం, డబ్బులు దోచుకెళ్లేవారు. భయం గ్రామమంతా వ్యాపించింది. కాని రామయ్య ఇంట్లో మాత్రం దొంగలు అడుగుపెట్టలేదు. ఎందుకంటే రాత్రి అయిందంటే బ్రావో కన్ను ముయ్యదు. చిన్న శబ్దం వచ్చినా గర్జించేది. ఒక చీకటి రాత్రి. వర్షం మెల్లగా కురుస్తోంది. రామయ్య నిద్రలో ఉన్నాడు. కాని బ్రావో మాత్రం బయటే పడుకుని ఉంది. అర్ధరాత్రి ఒక శబ్దం. ఇద్దరు దొంగలు ఇంటి వెనకవైపునుంచి లోపలికి రావడానికి ప్రయత్నించారు. బ్రావో ఒక్కసారిగా గట్టిగా మొరిగింది. దొంగలు భయపడ్డారు. ఒకడు కర్రతో బ్రావో మీద దాడి చేశాడు. బ్రావో గాయపడినా వెనక్కి తగ్గలేదు. రామయ్య లేచి కేకపెట్టాడు. గ్రామస్థులు వచ్చారు. దొంగలు పారిపోయారు. రామయ్య లేచి బయటికి వచ్చేసరికి దొంగలు పారిపోతున్నారు. బ్రావో నేలమీద పడిపోయి ఉంది. రామయ్య చేతులు వణికిపోయాయి. బ్రావో, నన్ను వదిలిపెట్టకు. బ్రావో కళ్లల్లో భయం లేదు. ఉన్నదొక్కటే, తన మనిషిని కాపాడిన సంతృప్తి. విడిపోవడం. పట్టణానికి తీసుకెళ్లేలోపు బ్రావో శ్వాస నెమ్మదించింది. రామయ్య చేతిని నాకుతూ చివరిసారి చూసింది. ఆ చూపులో మాటల్లేవు, కాని భావం ఉంది. నేను నా పని చేశాను.
గ్రామస్థులు కలిసి బ్రావోకు చిన్న సమాధి చేశారు. రామయ్య తన చేతులతో ఒక రాయి పెట్టాడు. ఆ రాయిపై ఇలా రాయించాడు: ట్రస్టీ బ్రావో, నమ్మకానికి ప్రాణం ఇచ్చిన స్నేహితుడు. బ్రావో లేకుండా గ్రామం ఖాళీగా అనిపించింది. రాత్రిళ్లు మొరుగు వినిపించలేదు. రామయ్య తలుపు ముందు ఖాళీ స్థలం. గ్రామస్థులకర్థమైంది, ఆ కుక్క ఒక ఇల్లు కాదు, ఒక గ్రామాన్నే కాపాడింది. బ్రావో సమాధి దగ్గర రామయ్య రోజూ కూర్చుంటాడు. పిల్లలు వచ్చి అడుగుతారు, తాతయ్యా, అది ఎందుకలా చేసింది? రామయ్య మెల్లగా అంటాడు, ఎందుకంటే అది నమ్మింది, నన్ను కాదు, మన బంధాన్ని. మనిషి మాట తప్పవచ్చు, కాని నిజమైన నమ్మకం ఉన్న మనసు ఎప్పుడూ మోసం చెయ్యదు. కాలం గడిచింది. రామయ్య కూడా ఒకరోజు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడా సమాధి దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి. ఒకటి రామయ్యది, మరొకటి బ్రావోది. గ్రామం ఇప్పటికీ ఆ స్థలాన్ని ఇలా పిలుస్తుంది: నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణ. నైతిక సందేశం: నిజమైన నమ్మకం మాటల్లో కాదు, ప్రాణాల్లో ఉంటుంది. విశ్వాసం జంతువుల దగ్గర సహజం. మనిషి నేర్చుకోవాల్సిన గొప్ప గుణం నమ్మకం. నాన్న మాటలు అక్కడే ఆగిపోయాయి. గడియారంలో సూది మెల్లగా కదిలింది. గది నిశ్శబ్దం ఇంకా బరువుగా అనిపించింది. చిన్నాడు నాన్న చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని మనసులో ఏదో నడుస్తోంది. నాన్న అది గమనించాడు. ఏమీ అడగలేదు. కేవలం చిన్నాడి తలమీద మెల్లగా చెయ్యి ఉంచాడు. నాన్నా, చిన్నాడు తక్కువ గొంతులో అన్నాడు. నమ్మకం అంటే ఎవరూ వెళ్ళిపోరు కదా? నాన్న క్షణం ఆలోచించాడు. తర్వాత మెల్లగా అన్నాడు, అవును నాన్నా, కానీ ఇంకా ఒకటుంది. చిన్నాడు పైకి చూశాడు. నమ్మకం అంటే ఎప్పుడూ బలంగా ఉండడం కాదు. భయపడినప్పుడు కూడా, ఒంటరిగా అనిపించినప్పుడు కూడా ఎవరో ఒకరు ఉన్నారని అనిపించడం. చిన్నాడు నిశ్శబ్దంగా విన్నాడు. నాన్న మాటలు అతని మనసులోకి మెల్లగా దిగుతున్నాయి. నాన్న కొనసాగించాడు, నువ్వు ఏమీ మాట్లాడకపోయినా, ఏమీ అడగకపోయినా, నువ్వు ఉన్నావన్న కారణంతోనే నేను నీ పక్కనే ఉంటాను. అదే నమ్మకం. చిన్నాడు నాన్న ఒడిలోకి ఇంకా దగ్గరగా చేరాడు. అతని కళ్ళు మెల్లగా మూసుకున్నాయి. ఆ క్షణంలో కథ అవసరం లేదు, ఉదాహరణ అవసరం లేదు. నిశ్శబ్దమే అన్నీ చెప్పింది. బయట రాత్రి అలాగే ఉంది. గదిలో వెలుగు అలాగే ఉంది. కాని చిన్నాడి మనసులో ఒక కొత్త భావం స్థిరంగా కూర్చుంది. నేను ఒంటరిగా లేను. ఆ విషయం నాన్న అర్థమై ఏమీ చెప్పకుండా చిన్నాడిని అలాగే పట్టుకుని కూర్చున్నాడు.